కోనసీమ అనూష్ కిచెన్ బాగున్నారండి. మీరంతా ఏం చేస్తున్నారు? చూడండి, పెసర పునుగులండి 4 తీసుకున్నాను. పెసరపప్పుతో వండుతారు కదండి ఇవి. పెసలు నానబెట్టి పునుగుల కింద తయారు చేస్తారు, వాటితో అండి. ఇది మినపప్పు ఇసలా కాదు, పెసర పునుగులతో వండుతున్నానండి. చాలా అంటే చాలా సూపర్ కర్రీ అండి ఇది. చాలామందికి తెలుసండి, ఒకవేళ తెలియలేని వాళ్ళ కోసం అండి పెసర పునుగులతో పులుసు చేస్తున్నానండి నేను. కళాయి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మళ్ళీ మామూలేనండి ఇదంతా కూడాను. ప్రాసెస్ అంతా కూడా ఉల్లిపాయ పులుసు పెట్టుకుంటాం కదండి, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని కరివేపాకు అన్నీ వేసుకుని చింతపండు పులుసు వేసుకుని, దీని కూరకి ఏంటంటే మామూలు కూరకైతే ఈ కూరకైతే తేడా. మామూలుగా వంకాయల కర్రీ ఏమైనా అయితే శుభ్రంగా వంకాయలు కూడా నూనెలో మగ్గించి వండుతామండి. ఇది ఆల్రెడీ పునుగులు నూనెలో వేగి తీసేసిన పునుగులే కాబట్టి మనం ఇంకా అవి పక్కన పెట్టుకుని ప్రాసెస్ అంతా ఇదేనండి. చింతపండు పులుసు ఇక్కడే ఉంటుందండి అసలు మ్యాజిక్ అంతాను. పునుగుల కూర చాలామందికి కొంచెం అదే తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. పులుసు మాత్రం బాగా చిక్కగా అయిపోకూడదండి, ఎందుకంటే పునుగులన్నీ కూడా బాగా పీరుస్తాయండి. పులుసు అంతా పీర్చుకుని బాగా ఉబ్బి లావుగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే చూడండి అలా ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదండి, కరివేపాకు అన్నీ మంచి గుమగుమలు ఆడిపోతుంది. ఇప్పుడు పునుగులు వేసుకోవాలండి. అలా ఉంటేనే పునుగులు ములుగుతాయండి, అంతేగాని లేకపోతే చిక్కబడిపోయిన తర్వాత అయితే ఇంక అసలు మనకు పీల్చుకోవండి. ఇక్కడే కొంచెం చాలా మ్యాజిక్గా చూడాలి కూరని. తెలుసున్న వాళ్ళకి అయితే పర్వాలేదు, చాలామంది తెలియలేని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. పునుగుల పులుసు అలా మూత పెట్టేసుకోవాలండి. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కోసం చిన్న బెల్లం, ఒక చిన్నది మామూలు ఒక చిటికెడు బెల్లం అంటారు కదా, అలా వేసుకోండి. సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆపేయాలండి ఇంక అసలును. సేమ్ ఇదే పులుసులాగా ఉండాలండి. ఇలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూపిస్తాను మీకు, చూడండి. నేను ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాను, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. అదిగోండి చూసారా ఎలా చిక్కబడిపోయిందో. ఎంత సూపర్గా ఉంటుందంటే పునుగుల పులుసు సూపర్ టేస్ట్ అండి. ఎవరైనా కొత్తగా వండుకోవలసిన వాళ్ళు ఎవరైనా అయితే ట్రై చేయండి ఒకసారి. పెసర పునుగులు అండి, పెసలతో చేస్తారు. పెసర పునుగులు పులుసు అండి. ఇంకా చిక్కగా అయిపోతుందండి. నేను తిరగవేసుకున్నాను అనమాట. 10 నిమిషాలు స్టవ్ ఆపిన తర్వాత ఇలా తిరగవేసేసుకుంటే మళ్ళీ ఒక పావు గంటకి 10 నిమిషాలకి మళ్ళీ తిరగవేసుకోవాలి. ఇలాగా మళ్ళీ మూత పెట్టేసుకుంటాను అనమాట. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఎదిరిపోతుందండి. ఇవి చాలామంది 2 ముక్కలుగా కట్ చేసుకుని కూడా పునుగులు వండుకుంటారండి. నేను ఇలా కట్ చేయకుండానే వండేసాను. ఎలాగైనా సరే పీల్చేసుకుంటుందండి పులుసు. చూసారా ఇందాక ఎంత పలసగా ఉందండి, చూసారా ఎలా ఎగిరిపోయింది మొత్తం పులుసు అంతాను. నోరు ఊరిపోతుందండి, గుమగుమలు ఆడిపోతుంది పెసర పునుగుల పులుసు. చూడండి ఎంత బాగుందో, గుమగుమలాడే పెసర పునుగులు పులుసు అండి. కోనసీమ అంతా చూడాలంటే కోనసీమ అనూష్ కిచెన్ అనే ఛానల్లోకి వెళ్తే ఈ ఛానల్ మీద క్లిక్ చేస్తే నా వీడియోలు అన్నీ వస్తాయండి. కామెంట్ తెలియపరచండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.